వెల్కమ్ టు చైతన్య ఆన్లైన్ అకాడమీ. మనము సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఎనర్జీ మేనేజ్మెంట్, శక్తి నిర్వహణ. ఈ యొక్క టాపిక్ సంబంధించి ఇంట్రొడక్షన్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ నిన్న మనం ఏదైతే స్టార్ట్ చేసామో నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో దీని గురించి బేసిక్ అంతా కూడా మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో సాంప్రదాయ ఇంధన వనరులు, అదేవిధంగా సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఓకే, సో దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనము ఈ సాంప్రదాయ ఇంధన వనరులో మనం ఏం చెప్పామండి? బొగ్గు, ముడి చమురు, అణుశక్తి, జల విద్యుత్. ఓకే, ఈ సాంప్రదాయ ఇంధన వనరులో మనము ఈరోజు డిస్కస్ చేయబోయే అంశం అండి బొగ్గు. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక ఈ నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, సో నెక్స్ట్ సెషన్లో మనం దీనికి సంబంధించిన ఈ పాలసీస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సాంప్రదాయ ఇంధన వనరుల్లో బొగ్గు గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులు, అదే శక్తి వనరులు కూడా మనం పిలుచుకోవటం జరుగుతుందండి. సో ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం వచ్చేసి కోల్, బొగ్గు. ఓకే, ఇక్కడ ఉన్న ఈ సాంప్రదాయ ఇంధన వనరుల్లో మనం చాలా డెప్త్గా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే బొగ్గు గురించి అండి. ఓకే, సో ఈ బొగ్గు గురించి మనం ముఖ్యంగా అసలు ఇది ఏ రకానికి సంబంధించిన శిల మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఈ బొగ్గు అనేది ఏ రకానికి సంబంధించిన శిల గురించో మనం తెలుసుకోవాలి. ఈ బొగ్గు ఏ యుగంలో ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ బొగ్గు ఎన్ని రకాలుగా ఉంది అంటే, ఈ బొగ్గు యొక్క స్వభావాన్ని బట్టి బొగ్గుని కొన్ని రకాలుగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. రైట్, తర్వాత టెర్షియరీ బొగ్గు, అదేవిధంగా గోండ్వానా బొగ్గు. ఓకే, సో ఈ 4 టాపిక్స్ మీద కానీ మనకి అవగాహన ఉంటే, సో ఎటువంటి బిట్ ఇచ్చినా కూడా మనం ఇక్కడ చేయడానికి అవకాశం ఉందండి. సో వన్స్ అగైన్ రిపీట్, సాంప్రదాయ ఇంధన వనరుల్లో అతి ముఖ్యమైనది మనం డిస్కస్ చేయబోయే అంశం బొగ్గు. సో రిమైనింగ్ అన్నిటికీ ఇంత డెప్త్గా మనం డిస్కస్ చేయకపోయినా కానీ బొగ్గు గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకొని ఉండాలండి. సో బొగ్గు ఏ రకానికి సంబంధించిన శిల మీద మనకు అవగాహన ఉండాలి, అది ఏ యుగంలో ఆవిర్భవించిందో దాని గురించి మనకు తెలియాలి. ఇక బేసిక్గా అందరూ కూడా జస్ట్ ఎన్ని రకాలు దీన్ని డిస్కస్ చేసేసుకొని వాళ్ళు ఏమంటారండి, పీట్ కానీ, యాంథ్రోసైట్ కానీ, బిట్యుమినస్ కానీ, లిగ్నైట్ కానీ, కానల్ కానీ, సో జస్ట్ వీటి గురించి తెలిసేసుకొని మనకి టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారండి. సో అలా కాదండి, ఖచ్చితంగా కూడా ఎనర్జీ మేనేజ్మెంట్లో స్పెషల్గా మనకి సిలబస్ ఉంది కాబట్టి, సో మీరు కేవలం ఈ యొక్క రకాల గురించి తెలుసుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా కూడా బొగ్గు మీద ఈసారి ఎగ్జామ్లో రాయిపోయేటప్పుడు ఖచ్చితంగా కూడా వీటన్నిటి మీద మనకి అవగాహన ఉంటేనే మనం దీనికి సంబంధించిన అంశాన్ని మనము క్లియర్గా బిట్ చేయగలమండి. ఓకే, సో ఇక్కడ చూద్దామండి. ఇక సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమని చెప్పాము, ఇది ఏ రకానికి సంబంధించిన శిల. ఓకే, అదేవిధంగా ఆ శిలలలో మనకి ఆల్రెడీ మనం జాగ్రఫీలో చదువుకొని ఉంటామండి. జాగ్రఫీలో మనం కొన్ని శిలల గురించి డిస్కస్ చేసి ఉంటాం.
అగ్నిశిల, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, రూపాంతర శిలలు. సో జాగ్రఫీలో ఆల్రెడీ మనకి వీటి గురించి కంప్లీట్గా మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ అంత డెప్త్గా అన్ని శిలల గురించి మాట్లాడకుండా కేవలం బొగ్గు ఏ రకానికి సంబంధించిన శిలో మనం తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇక్కడ మనకి బొగ్గు అనేది అవక్షేప శిల రకానికి సంబంధించింది. ఓకే, బొగ్గు ఏ రకానికి సంబంధించిన శిలమ్మ? అవక్షేప శిలలు. రైట్. సో ఇప్పుడు ఇక మనం డెప్త్గా కాన్సెప్ట్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ ఏమన్నాం మనము? బొగ్గు గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ దీనినే మనము బొగ్గునే మనము ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కూడా పిలవటం జరుగుతుందండి. ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా బొగ్గుని బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అని కూడా పిలవటం జరుగుతుంది. నల్ల బంగారం. ఓకే, సో బొగ్గుని ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. అదేవిధంగా నల్ల బంగారం అని కూడా పిలవటం జరుగుతుంది. రైట్. అయితే ఈ బొగ్గు అనేదాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము? ఈ బొగ్గు అనేదాన్ని ఇంధనంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంధనం. ఓకే, సో ఈ ఇంధనంగా ఉపయోగపడే బొగ్గు స్టార్టింగ్లో అసలు ఎలా దీన్ని ఒక శక్తిగా వీళ్ళు కనుక్కున్నారనే దానికోసం ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఇదేమి ఎగ్జామ్కి సంబంధించి రాదు, బట్ ప్రతి స్టూడెంట్కి కూడా ఒక అవగాహన ఉంటుందని నేను ఇక్కడ దీని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇప్పుడు సాధారణంగా ఒక మానవుడు ఉన్నాడండి ఇక్కడ. ఓకే, సో ఈ మానవుడికి ఇతను నడవాలన్నా కానీ లేదా ఏదైనా పని చేయాలన్నా కానీ ఫస్ట్ ఇతనికి ఏం కావాలండి? ఖచ్చితంగా కూడా ఇతనికి శక్తి అనేది అవసరం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడాలన్నా కానీ మనకి శక్తి అవసరం. నేను ఈ క్లాస్ మీకు చెప్పాలన్నా కానీ నాకు శక్తి ఉంటేనే, నాలో ఎనర్జీ ఉంటేనే మీకు ఈ క్లాస్ అనేది నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఈ మానవుడికి ఈ శక్తి అనేది ఎలా వస్తుంది అంటే తన కండరాల వల్ల. ఓకే, సో ఈ మానవుని యొక్క కండరాల వల్ల మానవునికి శక్తి జనిస్తుంది. ఈ శక్తి ద్వారా ఇతను పని చేయటం కానీ ఇలా నడవటం కానీ జరుగుతుందండి. రైట్. సో మానవుడికి తన కండరాల ద్వారా శక్తి అనేది జనరేట్ అవుతుంది. సో తర్వాత ఈ మానవుడు ఏం చేశాడంటే, ఈ మానవుడు తర్వాత ఒక జంతువులు ఏవైతే ఉన్నాయో జంతువులు, వీటిని మచ్చిక చేసుకోవటం జరిగింది. జంతువులని మచ్చిక చేసుకొని ఈ జంతువులకున్న శక్తి ఏదైతే ఉందో, ఈ శక్తిని అంటే జంతువులకున్న శక్తిని ఉపయోగించుకొని మానవుడు క్రమేణా వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశాడండి. ఓకే, మానవుడు క్రమేణా వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ శక్తి అనే దాని గురించి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, మన ఇనిషియల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే బొగ్గు. ఇది ఒక ఇంధన వనరు. ఓకే, సో ఈ బొగ్గుని ఒక శక్తిగా, ఒక ఎనర్జీగా ఎలా మాట్లాడనే దానికోసం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో ఇక్కడ మానవుడు అనేవాడు తన కండరాల ద్వారా శక్తి జనరేట్ చేసుకొని తను నడవటం కానీ తను వర్క్ చేయటం కానీ జరుగుతుందని కండరాల ద్వారా. ఇక్కడ ఇలా డెవలప్ అయిన ఈ మానవుడు తర్వాత ఏం చేశాడు? ఈ జంతువుల్ని మచ్చిక చేసుకొని, సో జంతువులకున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉపయోగించుకొని మానవుడు వ్యవసాయం చేయటం జరిగిందండి. ఓకే, సో ఇలా కాలక్రమేణంలో మనకి జేమ్స్ వాట్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. జేమ్స్ వాట్. ఇతను ఏం చేశాడంటే, ఈ జేమ్స్ వాట్ అనే వ్యక్తి, సో ఈ బొగ్గు అనేది ఘన రూపంలో ఉంటుంది. బొగ్గు ఏ రూపంలో ఉంటుందమ్మా? ఘన రూపంలో ఉంటుంది. బొగ్గు అనేది ఘన రూపంలో ఉంటుంది. అయితే ఈ జేమ్స్ వాట్ ఏం చేశాడంటే,
ఈ బొగ్గు ఏదైతే ఘన రూపంలో ఉందో దీనిని మండించడం ద్వారా ఈ బొగ్గును మండించడం ద్వారా జనరేట్ అయితే శక్తి ఏదైతే ఉందో, ఓకే, బొగ్గును మండించినప్పుడు జనరేట్ అయ్యే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని ఉపయోగించుకొని ఇతను ఆవిరి యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఎవరమ్మా? జేమ్స్ వాట్. ఓకే, సో ఇక్కడి నుంచి కూడా ఈ బొగ్గు అనేది మన యొక్క జీవితంలో కానీ, అంటే ఎప్పుడో 1776లో కనిపెట్టిన ఈ యొక్క ఆవిరి యంత్రాన్ని, అంటే త్రూ బొగ్గు ద్వారా మనం ఈ రోజు కూడా, మనం ఇప్పుడు ఎక్కడున్నామండి, 2024లో కూడా బొగ్గు ద్వారానే మనము ఎక్కువ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, సో పురాతన కాలం నుంచి కూడా, అంటే 1776 ఆ టైంలో కనిపెట్టిన ఈ యంత్రం ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రజెంట్ 2024 అయినా కూడా మనం బొగ్గు ద్వారానే విద్యుత్ అనేది ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. బొగ్గు అనే ఒక ఇంధనాన్ని ఉపయోగించుకొని బొగ్గును మండించడం ద్వారా వచ్చే ఆ యొక్క ఉష్ణం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో దానిని మనం వివిధ రకాలుగా ఉపయోగించుకోవటం జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు బొగ్గు గురించి బేసిక్ కాన్సెప్ట్ చూసామమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఏ రకం, అంటే బొగ్గు ఏ రకానికి సంబంధించిన శిల అంటే అది అవక్షేప శిలకు సంబంధించింది. అవక్షేప శిలకు సంబంధించింది. అయితే ఇక్కడ ఈ అవక్షేప శిల అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, ఇక్కడ మనం కొంచెం బేసిక్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ అవక్షేప శిల ఎలా ఏర్పడుతుందంటే వృక్షాల ద్వారా, అదేవిధంగా జంతు సంపద ద్వారా. ఓకే, సో అవక్షేప శిలలు ఎలా ఏర్పడుతుందమ్మా? వృక్ష సంపద ద్వారా, అదేవిధంగా జంతు సంపద ద్వారా ఈ యొక్క శిల అనేది ఏర్పడుతుంది. సో నోట్ దిస్ పాయింట్. ప్రతి ఒక్కరు కూడా బొగ్గు అనేది ఏ రకమైన శిలకు సంబంధించిందంటే అవక్షేప శిల. ఈ అవక్షేప శిల ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాటర్ తీసుకుంటానండి. ఈ బొగ్గు అనేది అవక్షేప శిల రకానికి చెందింది. ఇక్కడ ఈ అవక్షేప శిలలు ఎలా ఏర్పడతాయండి? వృక్ష సంపద ద్వారా ఏర్పడతాయి, అదేవిధంగా జంతు సంపద ద్వారా కూడా ఏర్పడతాయండి. సో ఈ శిలల గురించి అధ్యాయాన్ని ఏమంటారు? శిలల గురించి అధ్యాయాన్ని ఏమంటారు అంటే పెట్రోలజీ. దీనిని పెట్రోలజీ అని పిలవటం జరుగుతుందండి. ఓకే, సో క్లియర్. బొగ్గు ఏ రకానికి సంబంధించిన శిలమ్మ? అవక్షేప శిల. క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమని చెప్పాము? దీని యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకోవాలండి. ఇది ఏ యుగంలో ఆవిర్భవించింది? ఓకే, సో యుగం అండి, యుగం గుర్తుపెట్టుకోండి. కార్బోనిఫెరస్, కార్బోనిఫెరస్ యుగం అంటామండి. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం గురించి మనం డిస్కస్ చేద్దామండి. కార్బోనిఫెరస్ యుగం, దీనికి సంబంధించిన అంశం మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనందరికీ తెలిసినంత వరకు బొగ్గు గురించి ప్రతి ఒక్కరు కూడా, అంటే నేను అనుకోవటం ఏంటంటే చాలా వరకు కూడా దీని యొక్క కార్బన్ శాతం ప్రకారం, దీని యొక్క బొగ్గులోని కార్బన్ శాతం ప్రకారం, అంటే దీని యొక్క స్వభావాన్ని బట్టి వీళ్ళు బొగ్గుని కొన్ని రకాలుగా విభజించారు. కాబట్టి జస్ట్ అందరికి ఎక్కడి వరకు చదువుకుంటున్నారంటే, సపోజ్ పీట్ ఉందండి. ఓకే, సో దీంట్లో కార్బన్ శాతం ఎంత? ఆంథ్రోసైట్ ఉందండి, దీంట్లో కార్బన్ శాతం ఎంత? తర్వాత బిట్యుమినస్ ఉందండి, దీంట్లో కార్బన్ శాతం ఎంత? తర్వాత కానెల్, దీంట్లో కార్బన్ శాతం ఎంత? ఆ తర్వాత లిగ్నైట్, దీంట్లో కార్బన్ శాతం ఎంత? ఇంతవరకు చూసుకొని వెళ్తే మీరు ఎగ్జామ్లో బిట్ చేయడం చాలా కష్టం అవుతుందండి. ఓకే, సో
ఇప్పుడు మనము ఈ యుగానికి సంబంధించిన అంశం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇక్కడ ఒక్కసారి ఈ టేబుల్ని గమనించండి. ఇది ఎరా అంటే కంప్లీట్గా కూడా మానవుడు ఏ యుగంలో ఆవిర్భవించాడు, అదేవిధంగా వృక్షాలు లేదా జంతువులు ఏ యుగంలో ఆవిర్భవించారు అనే కంప్లీట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ మనం ముఖ్యంగా ఒక్కసారి గమనించండి. ఇక్కడ క్యాంబ్రియన్ అని కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్తో మార్క్ చేస్తున్నాను. క్యాంబ్రియన్, ఇక్కడ మనకేం కనిపిస్తుందండి? క్యాంబ్రియన్. క్యాంబ్రియన్ యుగం. ఓకే, సో ఈ క్యాంబ్రియన్ యుగం ఏదైతే ఉందో దీనికంటే ముందు కొన్ని యుగాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ క్యాంబ్రియన్ కంటే ముందు నేను కొంచెం కలర్ చేంజ్ చేస్తానండి, బ్లూ తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే మీకు క్యాంబ్రియన్ కనపడుతుందో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది అనుకుంటాను. దీనికంటే ముందున్న దాన్ని మనం ఏమని పిలుస్తామండి? ప్రీ అంటాం. ప్రీ అంటే ముందు. దీని తర్వాత ఉండేదాన్ని ఏమంటామండి? పోస్ట్ అంటాం. అంటే తర్వాత. అంటే మనకి ఇక్కడ బొగ్గు గురించి డిస్కస్ చేసే అంశంలో ఒక థ్రెషోల్డ్గా మనకి ఇక్కడ ఈ క్యాంబ్రియన్ అనేది మనకి ఉపయోగపడుతుందమ్మా. క్యాంబ్రియన్ యుగం. దీనికంటే ముందు ఏమున్నాయమ్మా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను నోట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? హెడెన్. సెకండ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఆర్కియన్. థర్డ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రోటరోజోయిక్. ఓకే, సో నేను ఇక్కడ రాస్తానండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ క్యాంబ్రియన్ యుగం కంటే ముందు, క్యాంబ్రియన్ యుగం కంటే ముందు అంటే దీన్ని మనం ఏమని తీసుకోవచ్చండి? ప్రీ క్యాంబ్రియన్. క్యాంబ్రియన్ యుగం కంటే ముందు అనే దాన్ని నేను ఏం రాస్తున్నాను ఇక్కడ? ప్రీ కాంబ్రియన్ యుగం. సో ప్రతి ఒక్కరూ ఇది కొంచెం మీకు బోర్గా అనిపించవచ్చు కానీ బట్ ఎగ్జామ్లో మాత్రం ఒకవేళ ఎగ్జామినర్ బొగ్గు యొక్క పుట్టుకు మీద కానీ వెళ్తే ఇక్కడ మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, నేను ఈ ప్రీ క్యాంబ్రియన్ అనేది ఒక థ్రెషోల్డ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రీ క్యాంబ్రియన్ కంటే ముందు ఒక 3 యుగాలు ఉన్నాయండి. ఒకటి హెడెన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒకటి హెడెన్ యుగం. సెకండ్ వన్ వచ్చేసి ఆర్కియన్ యుగం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రోటరోజోయిక్ యుగం. ఓకే, సో అసలు ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి సార్ ఈ యుగాల గురించి అంటే ఈ యుగాలలో బొగ్గు అనేది ఆవిర్భవించడం జరిగింది. ఓకే, సో దానికోసం మనం ఈ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. క్యాంబ్రియన్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఒక థ్రెషోల్డ్గా నేను తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో హెడెన్ యుగం. ఓకే, సో ఈ యుగంలో మనకి మొదటగా భూగ్రహం అనేది ఆవిర్భవించడం జరిగిందండి. భూగ్రహం ఆవిర్భవించడం జరిగింది. ఓకే, సో అంటే భూగ్రహం ఏర్పాటు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆర్కియన్ యుగం. ఇక్కడ మనకి శిలలు ఏర్పాటు అవ్వటం జరిగిందండి. శిలలు అనేవి ఇక్కడ ఏర్పాటు అవ్వటం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా, ప్రోటరోజోయిక్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రోటరోజోయిక్. ఈ ప్రోటరోజోయిక్ యుగంలోనే మనకి జీవ సంబంధం అనేది ఏర్పాటవటం జరిగిందండి. జీవ సంబంధాలు ఏర్పాటవటం జరిగింది. సో ఇక్కడ మొదటిగా వృక్షాలు ఏర్పడటం జరిగింది, తరువాత జంతు సంపద అనేది ఏర్పాటవటం జరిగిందమ్మా. సో ఇక్కడ అభ్యర్థి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, సో హెడెన్ యుగం భూగ్రహం ఏర్పాటవటం జరిగింది. ఏ యుగంలో భూగ్రహం ఏర్పాటైంది అని అడిగితే హెడెన్ యుగం. లేదా శిలలు ఏ యుగంలో ఏర్పాటయ్యాయి? ఆర్కియన్ యుగం. సో ప్రోటరోజోయిక్లో మనకి అతి ఇంపార్టెంట్ అయిన అంశం ఏముందంటే, ఇక్కడ జీవ సంబంధానికి సంబంధించినవన్నీ కూడా ఈ ప్రోటరోజోయిక్ యుగంలో ఏర్పాటవటం జరిగింది. సో మొదటగా ఏర్పాటైంది వృక్షాలు, తర్వాత జంతువులు. ఓకే, సో ఎలా సార్ ఇదంటే, సపోజ్ ఇక్కడ నేను ఇది మొత్తం కూడా విశ్వం అనుకుంటున్నాను, ఇదంతా కూడా విశ్వం. ఓకే, సో ఈ విశ్వం నుంచి ఇది మొత్తం కూడా ఎర్త్ అండి, ఇది మొత్తం కూడా ఎర్త్. ఓకే, సో కలర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఈ విశ్వం నుంచి జాగ్రత్త గమనించమ్మా, ఈ విశ్వం నుంచి ఈ భూగ్రహం అనేది విడిపోవడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు విడిపోయిందయ్యా అంటే, ఇది హెడెన్ యుగంలో విడిపోవటం జరిగింది. హెడెన్ యుగంలో ఇది విడిపోవటం జరిగింది. రైట్. ఆ తర్వాత ఆర్కియన్ యుగంలో ఈ భూమి మీద శిలలు ఏర్పాటవటం జరిగింది. సపోజ్ ఇవి శిలలు అనుకున్నాం, జస్ట్ ఎట్లా డ్రా చేస్తున్నాను అనుకోండి. ఇలా శిలలు ఏర్పడ్డాయి అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ప్రోటరోజోయిక్ యుగంలో జీవ సంబంధాలు ఏర్పాటవటం జరిగింది. నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటానండి. ఇక్కడ దీన్ని మనం ఏమని పిలుస్తున్నామమ్మా? ఈ యుగాన్ని, శిలలు ఏర్పడిన యుగాన్ని ఆర్కియన్ యుగం అంటాము. సో ఇక్కడ ఈ శిలలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మొత్తం కూడా కొంతకాలానికి ఇక్కడ వాటర్ అనేది రావడం జరిగిందండి. వాటర్తో నిండిపోయింది, ఇదంతా కూడా వాటర్తో నిండిపోయింది. సో ఆ తర్వాత కొంతకాలానికి ఈ వాటర్లోనే మొదటగా జీవ సంబంధం అనేది ఏర్పాటవటం జరిగింది. సో ఈ జీవ సంబంధం ఏర్పాటైన దాన్ని మనం ఏమని పిలుస్తున్నామమ్మా? ప్రోటరోజోయిక్ యుగం. ఓకే, క్లియర్. హెడెన్ యుగం భూగ్రహం ఏర్పాటైంది, ఆర్కియన్ యుగం శిలలు ఏర్పాటవటం జరిగింది, ప్రోటరోజోయిక్ యుగం మనకి జీవ సంబంధానికి సంబంధించిన అంశాలు ఏర్పాటవటం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే అసలు ఎగ్జాక్ట్లీ బొగ్గు అనేది ఏ కాలంలో ఏర్పాటైందని మనకు తెలుస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు గమనించండమ్మా, మీకు ఇక్కడ మనము ఇప్పుడు మీకు క్యాంబ్రియన్ యుగం గురించి అర్థమైంది. దీన్ని ఒక థ్రెషోల్డ్గా తీసుకున్నాం. దానికంటే ముందు యుగంలో ఏమేమి ఆవిర్భవించాయో మనం క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఎర్త్ ఏర్పాటు అవటం జరిగింది, ఆర్కియన్లో శిలలు ఏర్పాటు అవటం జరిగింది, ఇక్కడ ప్రోటరోజోయిక్లో జీవాలు ఏర్పాటు అవటం జరిగిందమ్మా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక యుగం తీసుకుందాం. ఇక్కడ చూడండి, పాలియోజోయిక్ యుగం ఇక్కడ రాస్తున్నానండి. పాలియోజోయిక్ యుగం. ఈ పాలియోజోయిక్ యుగంలోనే ఇంకా చాలా యుగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు. దాంట్లో ఒక భాగమే ఇక్కడ మనకి క్యాంబ్రియన్, ఇక్కడ ఓర్డోవిషియన్, అదేవిధంగా సిలూరియన్, తర్వాత డెవోనియన్ అని కనిపిస్తున్నాయమ్మా. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటంటే, ఇక్కడ మనకి 2 అంశాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలండి. మీరు పాలియోజోయిక్ యుగం గుర్తుపెట్టుకోకపోయినా అవసరం లేదు. బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ పాలియోజోయిక్ యుగంలోనే మనకి ఇక్కడ చాలా యుగాలు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ డెవోనియన్ యుగం ఒకటి, అదేవిధంగా సిలూరియన్ యుగం అనేది ఉంటుందమ్మా. సో దాని గురించి రాస్తున్నానండి. ఇక్కడ డెవోనియన్ యుగం,
డెవోనియన్ యుగం, అదేవిధంగా సిలూరియన్ యుగం, సిలూరియన్ యుగం. ఓకే, సో మీరు ఇది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా అవసరం లేదండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ డెవోనియన్ యుగం, అదేవిధంగా సిలూరియన్ యుగం అండి. ఈ రెండు యుగాలలో ఏం జరిగిందంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రోటోజోయిక్ యుగంలో ఇక్కడ జాగ్రత్త గమనించడం, ఇక్కడ ప్రోటోజోయిక్ యుగంలో ఏం ఏర్పడింది? జీవ సంబంధాలు ఏర్పడ్డాయి. ఓకే, సో మొదటగా ఏం ఏర్పడ్డాయి? వృక్షాలు. ఆ తర్వాత ఏం ఏర్పడ్డాయి? జంతు సంబంధాంశాలు ఏర్పాటు జరిగింది. అంటే సో మనం ఇప్పుడు ఎక్కడ డిస్కస్ చేస్తున్నాము? డెవోనియన్, ఇదిగో ఈ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు సిలూరియన్. ఓకే, అంటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న యుగం ఇది కాబట్టి దీనికంటే ముందుగానే జీవం అనేది ఆవిర్భవించి ఉంది. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలండి మీరు. సో ఇక్కడ ఆవిర్భవించిన తర్వాత ఈ రెండు యుగాలలో ఏమైందంటే భయంకరమైన, ఇక్కడ చూడమ్మా, ఈ రెండు యుగాలలో భయంకరమైన భూకంపాలు రావటం జరిగిందండి. భయంకరమైన భూకంపాలు రావటం వల్ల ఇక్కడ ఆల్రెడీ ప్రోటోజోయిక్ యుగంలో ఏవైతే ఇక్కడ వృక్ష సంపద కానీ జంతు సంపద కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ భూకంపాల దెబ్బకి అన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లండి. మీకు అసలు బేసిక్ ఏంటంటే మీరు అసలు గెస్ కూడా చేయలేరండి. స్టార్టింగ్లో ఉన్న వృక్ష సంపద అనేది అంత భయంకరంగా ఉంటుందండి. ఓకే, సో చాలా భయంకరంగా చాలా పెద్ద ఎత్తుంటాయండి స్టార్టింగ్లో చెట్లన్నీ కూడా. సో ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ భూకంపం రావడం ద్వారా కలర్ చేంజ్ చేద్దామండి. రెడ్ తీసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ భూకంపాలు వచ్చాయో ఈ చెట్లన్నీ కూడా కిందకి పడిపోవడం జరిగిందండి. చెట్లన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఆ చెట్లు పైన ఈ వరదల ద్వారా కానీ లేదా గాలి ద్వారా కానీ శిలల ద్వారా కానీ ఇవన్నీ కూడా ఇట్లా లోపలికి వెళ్ళిపోయాయండి. ఓకే, దీని మీద మొత్తం కూడా ఒక లేయర్ లాగా మట్టితో కప్పబడ్డది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దామండి దీన్ని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెవోనియన్ యుగం, సిలూరియన్ యుగము, ఈ రెండు యుగాలలో భయంకరమైన భూకంపాలు వచ్చాయనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లారిటీగా వివరిద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడమ్మా, పెద్ద పెద్ద చెట్లు, వాటితో పాటు కొన్ని జంతువులు, ఈ ఒక జంతువు, ఇదొక జంతువు, ఇదొక జంతువు, ఇట్లా ఉన్నాయి. సో మనం ఏం చెప్పాము ఇక్కడ డెవోనియన్ యుగంలో కానీ సిలూరియన్ యుగంలో కానీ పెద్ద పెద్ద భూకంపాలు రావటం వల్ల ఈ చెట్లన్నీ కూడా ఒరిగిపోయాయండి. ఓకే, సో చెట్లన్నీ ఒరిగిపోయి అక్కడ ఏం జరిగింది? ఇవన్నీ కూడా మట్టితోటి, అంటే మీకు తెలుసు కదండి, ఇప్పుడు ఎన్ని చెట్లు ఒరిగిపోయాయి, వరదలు వచ్చాయి, ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయి అంటే మట్టితో కప్పబడ్డాయండి. మట్టితోటి ఇట్లా కప్పబడ్డాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకటి రావటం, వీటి మీద ఏదో ఒక చెట్టు మళ్ళీ ఆ మట్టి మీద మలవటం, ఇలా ఆ చెట్లు రావటం. సో తర్వాత మళ్ళీ ఏదో ఒక చిన్న చిన్న వరదలు వాటి ద్వారా వచ్చేసి మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ మట్టితో ఫామ్ అవటం, ఇంకొక లేయర్ వచ్చిందండి ఇప్పుడు. సో ఇది ఇంకొక లేయర్ అనుకోండి ఇప్పుడు ఇది. ఓకే, ఇలా మట్టితోటి ఫామ్ అయిపోయి చివరిగా ఏమైందంటే ఈ భూమి లోపల ఉన్న ఈ వృక్ష సంపద ఏదైతే ఉందో, భూమి లోపల ఉన్న ఈ వృక్ష సంపద, అదేవిధంగా వీటితో పాటుగా ఈ జంతు సంపద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని భయంకరమైన లోతులకు ఉండటము, అక్కడ లోపల ఉన్న పీడనం ద్వారా కానీ లేదా ఆ లోపల ఉన్న హెవీ ఉష్ణోగ్రత ద్వారా ఈ చెట్లు, అంటే ఈ వృక్ష సంపద అంతా ఏమైందంటే అది కార్బన్గా ఏర్పాటు అవటం జరిగింది. ఈ కార్బన్నే మనము బొగ్గు అని పిలవటం జరుగుతుందండి. ఓకే, సో ఈ కార్బన్నే మనం ఏమని పిలుస్తున్నామమ్మా? బొగ్గు.
ఈ బొగ్గు ఏర్పడిన యుగాన్నే మనం ఏమని చెప్తామంటే కార్బోనిఫెరస్. ఓకే, సో దీనికోసం మనం ఇంతసేపు డిస్కస్ చేయటం జరిగిందండి. ఓకే, సో ఈ లోపల ఉన్న ఈ పీడనం ద్వారా కానీ లేదా ఉష్ణోగ్రత ద్వారా కానీ ఈ చెట్లు, ఈ వృక్షాలు ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే అవి కార్బన్గా మారటం జరిగింది. ఆ కార్బన్నే మనం ఏమని పిలుస్తున్నామో బొగ్గు అని పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఏ యుగంలో బొగ్గు అనేది ఆవిర్భవించిందంటే కార్బోనిఫెరస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ యుగానికి సంబంధించిన అంశం మీద మనకు క్లారిటీ ఉంటే తర్వాత ఈజీగా మనం ప్రతి ఒక్కటి అంటే ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగినా కూడా మనము దాన్ని ఆన్సర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న టెస్ట్ లాగా రాస్తాం చూడండి. సో బొగ్గు యొక్క పుట్టుక మీకు ఫస్ట్లో కొంచెం బోర్గా ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అంశం అండి. ఓకే, సో మనం ఏం చెప్పాము, ఫస్ట్ క్యాంబ్రియన్ యుగం తీసుకున్నాము. క్యాంబ్రియన్ యుగంలో ఫస్ట్ ఏముందమ్మో మనకి హెడెన్. క్యాంబ్రియన్ యుగంకి ముందండి హెడెన్. తర్వాత వచ్చేసి మనకి ఆర్కియన్. జస్ట్ ఒక చిన్న మ్యాప్ లాగా చూద్దామండి. తర్వాత ప్రోటెరోజోయిక్. ఓకే, సో ఇక్కడ ఏం ఏర్పడింది, మనకి భూగ్రహం ఏర్పడింది. ఇక్కడ శిలలు ఏర్పాటు అవడం జరిగింది. ఇక్కడ జీవ సంబంధానికి సంబంధించిన అంశాలు ఏర్పాటు అవడం జరిగింది. సో ఎప్పుడైతే ఇవన్నీ ఏర్పాటు అవడం జరిగిందో వీటికి కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే డివోనియన్ యుగము, అదేవిధంగా సిలూరియన్ యుగం. ఈ రెండు యుగాలలో భయంకరమైన భూకంపాలు రావడం వల్ల ఇక్కడ ఈ జీవ సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ భూకంపాల దాటికి లోపల నేలలోకి పోయేసి వాటిపైన మట్టి ఇవన్నీ కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ లోపల ఉన్న ఈ వృక్ష సంపద ఏదైతే ఉందో ఇది కార్బన్గా ఏర్పాటు అవటం జరిగింది. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాము, బొగ్గు. ఓకే, సో బొగ్గు ఏ యుగంలో ఆవిర్భవించిందంటే కార్బోనిఫెరస్. ఓకే, సో జస్ట్ ఈ టేబుల్ మీకు గుర్తుంటే చాలండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఏమని చెప్పామమ్మా, ఇది ఏ రకానికి సంబంధించిన శిల క్లియర్గా మనం డిస్కస్ చేసాము. తర్వాత బొగ్గు ఏ యుగంలో ఆవిర్భవించింది క్లియర్గా మనం డిస్కస్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ బొగ్గు ఏదైతే ఉందో దీని యొక్క స్వభావాన్ని బట్టి బొగ్గుని కొన్ని రకాలుగా విభజించడం జరిగిందండి. ఓకే, సో దీనిని మనము లిగ్నైట్, బిట్యూమినస్, ఆంథ్రసైట్, పీట్, కార్నెల్ ఇలా విభజించడం జరిగిందండి. అంటే ఈ బొగ్గులో ఉన్న కార్బన్ శాతాన్ని బట్టి బొగ్గుని లిగ్నైట్, బిట్యూమినస్, ఆంథ్రసైట్, పీట్, కార్నెల్గా విభజించడం జరిగిందండి. ఓకే, సో ఈ సెషన్లో నేను ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నానండి. మీకు రేపటి సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క లిగ్నైటు, బిట్యూమినస్, ఆంథ్రసైటు, పీటు, కార్నెల్ వీటి గురించి డిస్కస్ చేద్దాం రేపటి సెషన్లో. తర్వాత గోండ్వానా బొగ్గు గురించి డిస్కస్ చేద్దాం. రేపటితోటి ఈ బొగ్గు కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దామా. అన్నీ ఒకేసారి చెప్తే కూడా మీకు బోర్ కొడుతుంది కాబట్టి సో రేపటి సెషన్లో గోండ్వానా బొగ్గు, దీంతో పాటు టెర్షియరీ బొగ్గుని మనం కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇవి మన భారతదేశంలో ఇక జీకే ఓరియంటెడ్ గురించి రేపు ఈ 3 టాపిక్స్ రేపు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వాటి యొక్క రకాలు, తర్వాత ఈ గోండ్వానా బొగ్గు, టెర్షియరీ బొగ్గు, తర్వాత జీకే టాపిక్లు ఎలా ఉంటాయండి, ఇండియాలో మొదటిసారిగా
లేదా ఎక్కువ బొగ్గు గనులు ఉన్న రాష్ట్రం ఏది, అట్లా మీకు జీకేకి సంబంధించిన అంశాలు కూడా రేపు డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.